దైవానికి భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం అని అనుకుందామా, లేక పురుషిష్ట సంబంధం అనుకుందామా, లేక తండ్రి కొడుకు లేక బాంధవ్యం అనుకుందామా, అయితే స్నేహ మాధుర్యాన్ని అందించేటువంటి మిత్రబంధం అనుకుందామా. వీరు బాబు గారికి అంటే బాకర పడుకుని గారికి మాస్టర్ గారికి అనుబంధం ఏంటి, దాన్ని అనుబంధం ఏమిటో మనం ప్రస్తావించడం ముందుగా కొంచెం పూర్వాపరాలను మనం ప్రవేశిద్దాం. 1963 ఫిబ్రవరి 3వ తారీఖు మొట్టమొదటిసారిగా సాయినాథుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని, దాన్ని విశ్వ చైతన్యాన్ని పొందంటాము. దాన్ని పొందారు భరద్వాజ మాస్టర్ గారు. ఆ తదుపరి దర్శనంతో అడిగాక, సాయి నువ్వు భౌతిక దేహం వీడిన తర్వాత కూడా ఇంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించావు కదా, నీవు సశరీరంతో ఉంటుంటే ఇంకెంత అద్భుతంగా ఉండేదో కదా. కాబట్టి నువ్వు సృష్టి చైతన్యుడు కాబట్టి నీ స్వరూపులైనటువంటి మహాత్ముల్ని అవధూతల్ని వారిని ఎవరినైనా దర్శించినప్పుడు నువ్వు నాకు అందించాల్సిన సందేశాన్ని కానీ మార్గనిర్దేశకత్వాన్ని కానీ తెలియజేయమని అడగడం, తద్వారా సాయి స్వరూపులైనటువంటి అనేక మంది మహాత్ములను అవధూతలను తాను దర్శించడమే కాకుండా సాయి భక్త లోకానికి ప్రత్యేకించి మన ఆంధ్రులకి అందించినారాయణ. అలా మాస్టర్ గారు దర్శించేటువంటి మహాత్ములలో ప్రథమ స్థానంగా మనకు అందించేటువంటి పుష్పం నేను దర్శించిన మహాత్ముల పేరిట శ్రీ బాగర్పాడి గురువు గారి చరిత్ర. మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా బాగర్పాడి గురువు గారిని 18/9/1966 సంవత్సరంలో దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారైనటువంటి ఈకే గారు గురు పూజ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు జనవరి 11, 12, 13 తేదీలో. అలాంటి కార్యక్రమానికి ఒకసారి బాబు గారు వచ్చి ఉన్నారు. కానీ మహాత్ముల యొక్క అన్వేషణలో ఉన్నారు మాస్టర్ గారు. ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు లెటర్ రాశారు, వచ్చున్నారు. ఇక్కడ చింతపల్లి అడవుల్లో దామరాజు వెంకట్రామ యోగీంద్రుడు ఆయన మొట్టమొదటిగా బాకరపాడిలో అనేటువంటి గ్రామంలో ప్రజలు ఒక మహాత్ముడిని కనుగొన్నారు కాబట్టి ఆయన బాకరపాడి గురుగారిగా పిలుస్తారు. ఆ తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమాలన్నీ అంతిమ కార్యక్రమాలు నిర్వహించింది నర్సీపట్నంలో ఉత్తరవాహిని దగ్గర. దానికి బాకరపాడి గురువు గారిగా బాబు గారిగా వారిని ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది, అలానే ప్రస్తావిస్తున్నాం. ఆ బాబు గారిని మొట్టమొదట వారు దర్శించుకున్నారు. మహాత్ముల దర్శనం నేను దర్శించాలి అనుకున్నారు ప్రథమంగా. అయితే మనం కూడా మహాత్ములు దర్శిస్తాం. అయితే మహాత్ములు ఎలా దర్శించాలి, దర్శించేప్పుడు ఏం చేయాలి? మనం కూడా చాలామంది ఉంటారు మాస్టర్ గారి యొక్క అనుగ్రహంతో అనేక మంది అవధూతని మహాత్ముల దగ్గర కూడా వెళ్తుంటాం. వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మొట్టమొదటిగా మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఏముంది వాళ్ళని దర్శించుకుంటే ఏమన్నా చెప్తారా? మాకు చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, మా అబ్బాయి మాట అయినట్లేదు, మా కోడలు అసలైనట్లేదు, మాకు ఇల్లు కట్టుకోవాలన్నది ఏమన్నా చెప్తారా అని అడుగుతారు. మహాత్ముల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అని అడుగుతాం. అదే మహాత్ముల దగ్గరికి ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు. సాయినాథుడు తన చేతిలో సాయినాథుడు చేతిలో మనకి ఒక మాట ప్రస్తావిస్తారు మాస్టర్ గారు. సాయినాథుడు చెప్పిన మాట, నా దగ్గరికి వచ్చేవన్నీ కూడా బోర్లించిన కుండలే లేదా నిండుగా ఉన్నవి. బోర్లించిన కుండల్లో నేను జ్ఞానవంతుని ఎలా నింపుతాను, లేదా తన భావం అనేటువంటి దానితో నింపుకొచ్చిన వారిలో కూడా నేను జ్ఞానవంతుని ఎలా నింపుతాను? నింపలేదు. కాబట్టి మన హృదయం అనే బాండాన్ని ఖాళీగా తీసుకొని వెళ్తే దానిలో వారు ఇవ్వదలిచింది ఏదో మనం పొందగలుగుతాం. ఆ ప్రయత్నం కొనసాగించాలి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకని మనం హృదయాన్ని మన భాషను నిరామయంగా ఖాళీగా ఉంచుకొని వెళ్తే మరి ఎటువంటి భావాలు లేకుండా వాళ్ళు ఏమందిస్తారో మనం అందుకోగలుగుతాం. లేకపోతే మనకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో జ్ఞాన
చర్మచక్షులతోటి వారిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా మహాత్ముల దర్శనానికి వెళ్ళి పొందదచ్చిన దానికంటే కూడా పొందదగిన దానికంటే కూడా మన వ్యతిరేకాన్ని ఎక్కువగా పొందుతాం. అందుకని అటువంటి పరిస్థితుల్లో మహాత్ముల్ని దర్శనం చేయకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ఎంత చేస్తే ఎన్ని వేల రెట్లు ఫలితం వస్తుందో, చెడు కూడా అలానే అన్ని వేల రెట్లు ఫలితం అవుతుంది మనకి తెలియనప్పుడు కూడా. అలానే దేవాలయ దర్శనానికి వెళ్తాం, ప్రతి శివరాత్రులు, వైకుంఠ ఏకాదశులు, రకరకాల పర్వదినాల్లో క్యూ లైన్లో నుంచుంటాం. ఆ దర్శనం అయ్యేప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దర్శనం చేసుకుంటాం. మనం చాలా వైకుంఠ ద్వారం దర్శనానికి అక్కడ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్న జన్మ చాపకం అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయన దర్శనం ఒక కొన్ని క్షణాల పాటు దర్శించుకునే సమయంలోనే అంతకుముందు క్యూ లైన్లో మనం ఆ వర్ష క్రమంలో నుంచినప్పుడు గంటలు 30 గంటలో మన మధ్యలో మెదిలే భావాలనేటువంటి కలుపు వృక్షాలనుకోండి, కలుపు మొక్కలు కానీ అవి పెరుగుతాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఇప్పుడే పెట్టలేదు, కానీ వర్షం పడిన ఒక 15 రోజులు చూస్తే ఇదంతా కూడా అనేక మొక్కలు పెరిగి ఉంటాయి. మనం ఏం వేయలేదు, ఇప్పుడు నేనంతా కూడా ఖాళీగా ఉంది. అయితే మన తెలియకుండా మన హృదయం అనే క్షేత్రంలో బీజాలు నాటుకొని ఉంటాం. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నిరంతరం కూడా తమ కృపాదృష్టిని వర్షిస్తూనే ఉంటారు. ఎలా అయితే సూర్యుడు తన యొక్క వేడిని వెళ్తుంది అందరికీ తన జీవుల మీద వర్షిస్తూనే ఉంటాడో అలానే ఇస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన హృదయంలో ఏవైతే నాటుకొని ఉంటాయో అవే మనకెళ్తున్నాయి. కాబట్టి మన హృదయ క్షేత్రంలో కలుపు మొక్కలు పెరిగి వేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళాలి. మీరు ఖాళీగా వెళ్ళండి, కానీ అప్పుడు మన ప్రయత్నం చూపి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడానికి వెళ్ళాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎండలో వచ్చి నాకు వేడిని కావాలి, వెలుతురు కావాలని అడగక్కర్లా, మనకి వాళ్ళు ప్రసాదిస్తారు. అలానే మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు అలవోకగా మనకి కావాల్సిన వారు ప్రసాదిస్తారు, మనం అడగక్కర్లేదు. అది మొట్టమొదటిగా మాస్టర్ గారి మహాత్ముడు దర్శించడం తన కోసం కాదు, మన కోసం అనే భావన నాది. అందుకనే ఆయన నేను దర్శించిన మహాత్ములు అన్నారు. ఆయనకి ఇవ్వదర్శించిన సాయినాథుడు 1960 ఫిబ్రవరి 9 తారీఖు ఇచ్చేశారు. అయినా తాను గురువుననే ప్రకటన చేసుకోలేదు. ఆయన ఒక సశిష్యుడు ఎలా అయితే తను ఆచరించాలో, ఒక ఉత్తమమైన వారు ఆశ్చర్యమైన వారు తను ఆచరిస్తూ ఇతరుల సందేహాన్ని నివృత్తి చేస్తూ ఆ మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారో, తమ రీతినే మాస్టర్ గారు ఆచరిస్తూ మనకు మార్గదర్శనై మనం ఆచరించేటప్పుడు కలిగే సందేహాలను నివృత్తి చేస్తూ తీసుకెళ్ళారు. కాబట్టి ఆచార్యులు వేయాలి. జన్మత ఆచార్యులు అయితే కానీ ఈ ఆచార్యులు ముందుకు వచ్చిందనుకో ఆచార్య శంకర భరద్వాజ అంటారు. అందుకని మాస్టర్ గారు మహాత్ములు. అయితే పాకపాటి గురువు గారితే ప్రధానంగా అందించుకోవడానికి అద్భుతమైన తత్వం ఏంటంటే, ఇప్పుడు రాబోయే దాంట్లో మనం చెప్పుకుంటుంటాం. పాకపాటి గురువు గారి దగ్గరికి వెళ్ళారు, మహాత్ములు చెప్పారు. సాయి యొక్క మార్గ నిర్దేశకత్వం వారి ద్వారా అందుకోవాలని వెళ్ళారు. వాళ్ళ దగ్గర కూర్చున్నారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఖాళీ ఉదయం ఎలా ఉంటాయి వెళ్ళారు. బాబుగారి దగ్గర కూర్చున్నారు. చక్కగా లౌకికమైన ఆకలి ఇచ్చారు. ఉమా పెట్టి ఆధ్యాత్మిక ఆకలి ఎలా తీస్తారు అలా చూస్తున్నారు. లౌకిక సమావేశంలో సాయంకాలం వెళ్ళి గిరిజనులందరూ కూడా బాబుగారి కబుర్లు చేశారు. గిరిజనులు వచ్చారు. చక్కగా ఒప్పుల కాలంలో వచ్చున్నారు. ఒకరి చేతిలో ఒకరు వెనక్కి పట్టుకున్నారు. తిన్సాలు ఇచ్చేవాళ్ళు జీవితాన్ని చేస్తూ ఉన్నారు. అలా తలలు వెనక్కి ముందుకు ఉంచి ఉన్నారు. ఒక లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. బాబు గారు అలా అని కుర్చీలో కూర్చొని అలా నిమీలమైన నేత్రాలతో అలా చూస్తూ ఉన్నారు చిరునవ్వుతో. వారేమో అలా ఒక లయబద్ధంగా తమ ఉచ్ఛ్వాస నిశ్వాసనే లయంగా ఆ గానం తాళంగా భావిస్తూ అడుగులు కలుపుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. వారిని పరికించి చూస్తూ ఉన్నారు మాస్టర్ గారు. చూసినప్పుడు మాస్టర్ గారికి అది మధ్యలో కలిగిన భావం. వారు అంతవరకు కూడా పొలం పని చేసుకుని చాలా అలసిపోయి ఉంటారు. కానీ బాబు గారు పిలిచారు, వచ్చారు, నృత్యం చేస్తున్నారు. రామాయణంలో ఒక ఘట్టాన్ని పాటగా పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు. వారు ప్రయత్నపూర్వకంగా అడుగులు అలా సాగిపోతూనే ఒక లయబద్ధంగా మా బాబు గారి చూపు ద్వారా వాటిని నిర్దేశిస్తూ
నేర్పిస్తూ నడిపిస్తున్నారు, గమనించినారు. అంటే బాబు గారు ఆ యొక్క శ్రమని తన కళ ద్వారా తీసుకుంటూ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వారిలో లయాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మిక భావన ముచ్చెత్తున్నారు. ఆ భావన చూడగానే మాస్టర్ గారు కూడా అప్రయత్నంగా బాబు గారిని చూస్తూ అంతవరకు కూడా వాళ్ళు కాళ్ళు అడిగి జరుపుతున్నారా, ముందుకు జరుపుతున్నారా, తల ఉంచుతున్నారా అని పరిగణిస్తూ అది బాబు గారు ఎలా తీసుకుంటున్నారనే భావనకి బాబు గారి యొక్క భావనలో తాను భాగమై ఇది శృతి చైతన్యాన్ని నడుపుకునే భావన. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చేయాల్సిన మొదటి ప్రయత్నం వాళ్ళు అలా చూస్తున్నారు. దీనికి ఆలోచనగా కొత్త గుంటూరులో మాతృశ్రీ గంగమ్మ గారు అని ఒక ఉన్నారు. ఆమె శ్రీరాముడి యొక్క అనుగ్రహం పొందారు, సాక్షాత్కారం. వారి సన్నిధిలో ఒకసారి గురుపూజ మహోత్సవాలు జరుగుతున్నాయి అనంతకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో. నాకు అంతగా గుంటూరులో ఉన్నవన్నీ కూడా కలిసి మాత్రం వచ్చేది అక్కడ జరుగుతుందని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ గురుపూజ జరుగుతుంటే వీరంతా మాస్టర్ సివి సంప్రదాయంలో ఆ మార్గంలో ఉన్నారు. అప్పుడు కొత్త రామకోటయ్య గారని ఈ మార్గంలో ఒక ఐడియా ఉంటుంది. ఆయన ఎలా కూర్చున్నారు ఒక స్టేజ్ మీద, అనంతకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అలా పడుగా పడకూర్చి కాళ్ళు పొడికాయ ముందు ఓడి ఉండేసి తల్లి కాలు చేప అలా ఇట్లా చూస్తున్నాడు. నేను అనుకున్నాను కదా ఈయన మహాత్ములు అయితే స్టేజ్ మీద ఉంటారు. చూద్దాం అనంతకృష్ణ గారితో పైగా కనకమ్మ గారి సన్నిధిలో భరతాశ్రమంలో జరుగుతున్నది చూద్దాం అంతా వెళ్ళాడు. నాకు ఇది ఎక్కడికి పనిచేసిందో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాను, ఆయన కూర్చొని నిద్రపోతున్నాయి అన్నారు కదా, పెద్ద అయినా చక్కగా నిద్రపోతున్నాడు. కూర్చొని కూర్చొని పడుకొని ఇట్లా కాళ్ళు బాగా చెప్పుకొని అంటున్నాను. వెంటనే శతాన్ని వాళ్ళైతే చూశారు. నేను అనుకోకపోతే చూశారా ఏంటది. అంతకుముందు వీళ్ళు నమస్కారం మాస్టర్ సివివి అని చెప్పి ప్రార్థనకి వెళ్తారు. మా మిత్రుడు అన్నాడు కదా వచ్చారో అని చెప్తాం అనగానే వాళ్ళు ధ్యానవంతులకి ధ్యానం చేస్తారు, మీరు ధ్యానం తీసేసుకో చెప్తారు. నువ్వు మాత్రం కళ్ళు మూసుకోవన్నాడే. ఏమన్నా మనం మొదటిసారి వెళ్ళినప్పుడు అనుభూతిని అనుభవిస్తే అప్పరేతంగా ఆ స్థితిలోకి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు కాబట్టి నేను కూడా కళ్ళు మూసుకుంటే నాకైతే నిద్ర వస్తుంది. మరి మీకు వస్తుంది ధ్యానవంతుగా ఉంది కాబట్టి మనం మొదటిసారిగా అక్కడ జరిగే సన్నివేశాన్ని ఒక తెల్ల పేపర్ మీద అక్షరాల ఎలా అయితే పొందుపరుస్తామో మనం హృదయం దాంట్లో పొందుపరుస్తున్నారు దృశ్యాన్ని అన్నాడు. అందుకని వాళ్ళందరూ నమస్కారం మాస్టర్ శ్రీ ఉన్నారు, కొందరు మూసాలు చేస్తున్నా నేను గమనిస్తున్నాను. అప్పుడు అనుకున్నాను అనమాట, ఏదైతే అందరూ కూడా ధ్యానం ఉంది నిద్రలోకి వెళ్ళిస్తున్నాడు, ధ్యానం ఎత్తుకుంటున్నాడు. వెంటనే లేచేశారు. అమ్మాయి మహాత్ముడే అయితే మళ్ళీ రెండవసారి సాయినాథుని అనుకునేటప్పుడు మళ్ళీ అక్కడ అనుకున్నారు, మళ్ళీ నిద్రపోయినట్టు అని అనిపిస్తుంది నాకు. మైకు వెంటనే మరోసారి నేను కాలేజీ నిలబెట్టి ఇలా చూశాను. అంటే మహాత్ముల సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం వారిని చెప్పే కాబట్టి మహాత్ములను చెప్పి నమస్కారం చేసేసుకోవడము, లేకపోతే ఏమైనా చేయకపోతే ఏమైనా అవుతుందేమో అలాంటివి ఏమి కాకుండా నువ్వు పరిశీలించి స్థిరత్వం పొందుతా ముందు నాకంటే మహాత్ముడే. ఆ తర్వాత అప్రయత్నంగా రెండోసారి మళ్ళీ కార్యక్రమం పాల్గొన్నప్పుడు వారు చెప్పకుండా వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం, మహాత్ములు దర్శించుకోవాలి. అంటే ఒక నిర్భీతిగా నిర్మోటంగా మనలో ఉన్న భావాలను కూడా తొలగించుకోవడానికి దేవుడికి ప్రయత్నం జరగాలి. అది మాస్టర్ గారి పాటపాటి గురువు గారి సన్నిధిలో చేస్తున్నారే. మాస్టర్ గారికి సీరియట్ తాగాలనిపించింది. బాబు గారు ఇట్లా సీరియట్ తాగుతూ ఉంటారు, తీసుకోమన్నారు. మాస్టర్ గారి కింద కార్యక్రమం అనుభవం పొందారు. ఆయన మహాత్ముడు అన్ని సన్నిధి తాగడం లేదు. అప్పుడు బాబు గారు చెప్తున్నారన్నమాట, మహాత్ముల సన్నిధిలో మనం ఏం చేసినప్పటికీ కూడా మనలో ఉన్న భావాలు తొలగించబడతాయి, గుర్తుపెట్టుకోండి. అది భావాలు వస్తాయి చెప్పి అణిచివేసుకోవడానికి వేరే ప్రయత్నంకి వెళ్తే అవి ఇంకా విశ్రాంతత్వం చెందేసి మళ్ళీ ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా చేస్తాయి. అందుకని మహాత్ముల సన్నిధిలో మన బలహీనత వెల్లడి చేయడం ద్వారా అదే జరిగింది మాస్టర్ గారు అని. కానీ అప్పుడు బాబు గారు అన్నాక మాస్టర్ గారు వంటి భావాన్ని గమనించి అలానే నేను ఒకసారి ఒక బౌద్ధ క్షేత్రానికి వెళ్ళాను. టిబెట్లో అక్కడ బౌద్ధ భిక్షులందరూ అంతమంది విద్యుడు కూర్చొని ప్రార్థన చేశారు. అయిన వెంటనే అక్కడ కూర్చొని చుట్టాలు అవుతున్నారు. అప్పుడు బాబు గారు అడిగారు, ఏమయ్యా ఇప్పటివరకు బుద్ధుడికి ప్రార్థన చేశారు కదా,
ఆ ప్రార్థనా మందిరంలో కూర్చొని చుట్టాలు లేకపోతే బయటికి తాగచ్చు కదా అన్నాక అనగానే వాళ్ళు అన్నాక బుద్ధుడు సర్వాంతర్యామైనటువంటి జ్ఞానం పొందడానికి మేము ఆయన ఎదురు కూర్చొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత మేము బయటికి మా యొక్క బలహీనతని వ్యక్తం చేసుకుంటుంటే ఆయన అక్కడ లేడు. ఆయన యొక్క దివ్యత్వాన్ని మేము మర్చిపోయినట్టే దాన్ని గుర్తు చేసుకోవటానికి కదా ఆయన సర్వత్రా ఉన్నాడని. అందుకని ఆయన ఎదుటి చేసినప్పుడు మనలో ఉన్న బలహీనత అయ్యో ఇంత బానిస అయిపోయినానికి నీ యొక్క దీనికి అలవాటుకి అని చెప్పి అది తొలగించుకునేటువంటి భావం కలుగుతూ అందుకు చేశానని. అట్లా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగితే ఏమవుతుంది, ఏమన్నా అనుకుంటారేమో నలుగురు అనే భావాన్ని మొట్టమొదటి తెలిసిన మిగతా వాళ్ళతో సంబంధం మనం పరిశుభ్రం అవ్వాలి, అలా చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ప్రశాంతత మరి పొందడంతో పాటు వాళ్ళు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అలానే నిజమైన సాధకుడు ఎలా ఉండాలి అది బాలకరపాటి గురు గారి సన్నిధిలో మాస్టర్ గారు తన ద్వారా మనకు అందించేస్తున్నాడు. ఏంటి బాబు గారు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ బట్టలు అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఆయన ఇద్దరు ఎక్కడ అలా చూస్తున్నారు. ఏంటి ఆయన దృష్టిలో మాస్టర్ గారు కూడా తన దృష్టిని రైట్ చేసినప్పుడు అంటే మన భావాలని అవతల భావాలతో కలుపుకుంటున్నాం. దీన్ని బాగా చూసుకొని మనం ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పి ఎందుకు లౌకికంగా కూడా కనిపిస్తాయి అంటే మాస్టర్ గారు మనకు కనిపించాడు. ఎవరైనా ఇది చెప్పినప్పుడు వెనకనే దాని మీద మన అభిప్రాయం పెంచుకొని దానికి నిర్ణయానికి రాకూడదు. అవతల వాళ్ళు విన్నప్పుడు విన్న తర్వాత దాంట్లో నిజాన్ని నిగ్గు తెచ్చుకొని దాని అదేవిధంగా కొన్ని ప్రయత్నించాలి. అదే ఇప్పుడు మనకు అవసరమైన ఒక రకంగా మనకి బాగా కష్టమో నష్టం వచ్చినప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తాం. అదే అవతల వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని తేలిగా కొట్టి పారేస్తాం. అలా కాకుండా అదే పరిస్థితుల్లో నేనుంటే ఏం చేస్తాను అనే భావన వచ్చినప్పుడు అవతల వారి పట్ల ద్వేషం కలిగేటువంటి సమయంలో ప్రేమ కలగడం మొదలుపెట్టాం. కానీ నిజానికి మనం ఏం చేస్తామంటే మనకి నచ్చకపోయినా మనం అనుకున్నది జరగకపోయినా అవతల వారిని అంచనా తక్కువగా వేసేసుకొని మన ఆ పాపాన్ని మనమే పట్టుకుంటాం. అది బుద్ధుడు చెప్పినట్టు అవతల వారి మీద మనం నిప్పు కలిగి ఇస్తున్నామని అనుకుంటే ముందుగా మన చేతిని అది కాలుస్తుంది. అవతల వారికి పేడ ఇస్తుందామంటే మన చేతిని అది అపరిశుభ్రం చేస్తుంది. కాబట్టి అవతల వారి మీద ఒక చెడు అభిప్రాయాన్ని పెట్టుకునే ముందుగా మనం సరి చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవాలి. నిజమైన సాధకుడు మొట్టమొదటగా ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అందుకు ఎలా చేయాలంటే నిత్యము తాను ఆ స్థితి పొందినప్పటికీ కూడా అందరికీలో ఉన్నాను నేను, ఈ జీవకోటిలో తాను ఒక భాగం అనేటువంటి గుర్తుపెట్టుకుంటూ నిత్యము కూడా తాను సాధన చేస్తుండాలి. అదే జపము అనుకోండి, పారాయణ అనుకోండి, వాళ్ళని అనుకోని కొనసాగిస్తూ ఉండాలి. అనంతమైన సృష్టిలో నేను ఒక భాగాన్ని అంటే సృష్టిని శాసించే స్థితిలో మనం లేవు. మన సంకల్పం చెప్పుకుంటాం కదా, వైవస్వతంత్రం కలిగి పదం చెప్పుదిపే వర్షే బతకండి అని అలా చెప్పుకున్నాం. అనంతమైన ఈ విశ్వంలో మనం ఎంత అల్ప జీవి మనందరం కూడా. 3 వంతులు నీరుంటే ఒక వంతు భాగమే ఒక వంతు భూభాగం ఉంది. ఆ భూభాగం మళ్ళీ అనేక ఖండాలుగా చీల్చబడింది. మళ్ళీ అనేక ఖండాలలో భారతదేశంలోని ఉపఖండాల్లో అనేక రాష్ట్రాలలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఒక తిరుపతి జిల్లాలో చిల్లూరుపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీలో చిల్లూరుపేటలో బలానా వీధిలో బలానా ఇంటిలో నేనున్నాను. అనంతమైన విషయంలో ఎక్కడున్నాం మనం? భూమే పావుతుంది. సృష్టిలో అనంతమైనటువంటి జీవరాశితో పాటు భగవంతుడు మనల్ని సృష్టి చేశాడు. అది గుర్తిరిగి జీవించటమే నిజమైనటువంటి సాధకుడి యొక్క ప్రథమ లక్ష్యము. అది మర్చిపోయినారు కాబట్టి మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మనం పూజ చేశాము, జపం చేశాము, సాధన చేశాము, ఇంకా చేస్తుంటాం. అది మర్చిపోతున్నాం. అలా గుర్తుపెట్టుకోమని చెప్పడానికి మన సాయినాథ రూపంలో కాకపోతే అన్నం సముద్రిగా బయట విడిచిపెట్టా దేన్ని పిలవగలుగుతారు ముందు అలా చేస్తే లక్షలాది మంది సత్కరించినట్లే చెప్పున్నాడు ఆయన. అంటే అనంత కోటి జీవుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే మన యొక్క ప్రథమ లక్ష్యం కావాలి. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళి ఒక మహాత్ముడి దగ్గరికి సన్నిధికి వెళ్ళినప్పుడు ముందులో ఉన్నటువంటి మనలో వారి యొక్క కృపని పొందకుండా అవడానికి ఏదైతే ఉందో వారి లక్షణాలు తొలగించుకుంటే ఇందాక చెప్పినట్టు సూర్యుడి దగ్గరికి ఇలా వెళ్తే వెతులు వేడిని మన మీదకి వస్తుంది.
అయితే మనలో అహంకారం అనేది కానీ మన భావనలే అత్యాచార కొడుకున్నప్పుడు అది మన మీద సోకలి వాటిని తొలగించుకోవడానికే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసులో భావాలని మనం తరించి చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారు చేసేటువంటి ప్రయత్నం అది. అలానే నిత్యము కూడా అది సత్సంగం చేయాలి, సత్యంత పట్టణ చేయాలి, అది సాటి వారికి అందించడానికి ప్రయత్నం చేయాలి. సత్సంగం మహాత్ముల ఒక సాన్నిధ్యంలో ఎందుకంటే ఒక తెల్లపండు ఉంది, అది బాగా తడిసింది. అది అయినప్పుడు కూడా అగ్ని చేరినప్పుడు దానిలో అగ్నితత్వం నిబిడీకృతమవుతుంది కాబట్టి కొంతసేపు ఒక అవ్వచ్చు తగ్గట్ట నిప్పులో పెట్టినప్పుడు బాగా దాంట్లో ఉండగా దాంట్లో తగి అంతా ఆరిపోయి అది కూడా మండలం ప్రారంభిస్తుంది. అది చివరికి అగ్నితో కలిసి అగ్నితత్వంగా అరుగుతుంది, చివరికి విశ్వగ్నితత్వం విభూతి కింద మారిపోతుంది. అలానే మనలో ఎటువంటి గుణాలు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఆ మహాత్ముల దగ్గరికి వెళ్తే ఏమో మరి ఎవరైనా ఆయన మనం పరిశీలిస్తారేమో, మన ఏమైనా ప్రశ్నిస్తారో, లేకపోతే మనకి ఏదైనా తప్పు జరుగుతుందేమో అనే భావం చేసేసి దాన్ని సరి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి తమో గుణం ఆ జ్ఞానాగ్ని స్వరూపమైనటువంటి మహాత్ముల సన్నిధి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆవిరైపోయి వాటితో కలిసి ఆ స్థితిని పొందుతాం. అలా పొందడానికి అనంత కోటి జీవరాశులు అన్నిటిని సృష్టించిన భగవంతుడు వాటి జ్ఞానాన్ని పొందట్లేదు నన్ను గుర్తించట్లేదని తన స్వరూపంగా మానవుని సృష్టించాడట. కాబట్టి సృష్టించి మరలా ఆయన సద్గురువుగా మన మధ్య అవతరించి మనని వాళ్ళని అనేక విషయం మీద తన దగ్గరికి లాగటవ్వాలి. కాబట్టి అది అలా లాగినప్పుడు ప్రధానంగా మనం చేసుకోవాల్సింది మనలో ఉన్నటువంటి యొక్క ఈ తామస గుణాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడమే. తర్వాత స్వప్రయత్నంతో సాటి జీవులకు ఇతోధికంగా సహాయం చేయడం. ఒక మహారాజు గారు ఆకలిస్తున్నట్టు ఒక వ్యక్తికి ఒక 10 బస్తాలు బియ్యం ఉండడం గొప్ప కాదు. ఏ రోజుతో ఆ రోజు కూలి సంపాదించుకునేవాడు దాన్ని తినే దాంట్లో ఒక ముద్ద బయట వారికి ఇవ్వటం గొప్పతనం సాటి జీవుడి కోసం. అది స్వప్రయత్నం అనేటువంటి మాట చెప్పడానికి కారణం. కాబట్టి మనం తినేది సృష్టిలో బాబుగా సన్నిధిలో మాట చెప్తారు, సకల జీవులకి కూడా మనం రుణమై ఉన్నాం. తన వంతు చందాలు వేసుకొని సృష్టి మనకు బతికిస్తుంది. ఈరోజు మనం భోజనానికి చెప్తున్నారు, అన్నం తింటున్న దాంట్లో పప్పు కూర సాంబారు రకరకాల పదార్థాలు కలుపుకుంటున్నాం, కూర్చుంటానికి పూజ చేసుకుంటాం, రకరకాలు ఇస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా మనం తయారు చేయలేదప్పుడు. సృష్టిలో ప్రతిదీ కూడా తన వంతు చందాలు వేసుకొని మనిషిని బతికిస్తూ ఉన్నది. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ మొత్తం మన నోట్లోకి వెళ్తుందంటే ఈ బియ్యం ఎక్కడో పండించినాయి, పప్పు ఎక్కడో పండించినాయి, ఆకుకూరలు ఎక్కడో పండించినాయి, ఇవన్నీ మనమే పండించుకొని తినాలంటే ఒక జీవిత కాలం సరిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మన చేతిలో కూర్చున్నాయి. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా తన వంతు చందాలు వేసుకొని జ్ఞానంతో ఉన్నాడు భగవంతుడు. మనల్ని సృష్టి చేసిన భగవంతుడికి ఆ రూపంతో ఉన్నాడు. కాబట్టి ఇతోధికంగా మనకి సహాయం చేస్తున్నాయి. అది కృతజ్ఞత పెట్టుకొని మీ అందరూ సహాయం వల్ల నేను జీవనాన్ని కొనసాగిస్తున్నానని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా అంత ఉంటుంది. కాబట్టి ఏదైనా తినే ఒక పిడికే ఆహారం బయట నుంచి పెట్టాం. ఇది బాబు గారి ద్వారా ప్రస్ఫుటంగా మాటగారికి అందించిన సకల జీవుడికి కృతజ్ఞత. జీవులు నేను ఒక అల్పమైన జీవిని అది కృతజ్ఞతగా గుర్తుపెట్టుకొని జీవించు. అందుకే సాయినాథ్ చెప్పారు కదా, నాకు అర్పించకుండా ఎవరు ఏమీ తినడో వారికి బాధ్యత. అది అంటే 5-4 అడుగుల నుంచి బ్రాహ్మణుని జీవితుంది భావన. కాకపోతే సమృద్ధంగా అన్నం బయట విడిచిపెట్టారు, దేన్ని పిలవద్దు తరవద్దు. అలా చేస్తే లక్షలాది మందిని నువ్వు సత్కరించినట్లే. కాబట్టి ఎప్పుడెక్కడ ఏదైనా తిన సాయినాథ అని అనుకున్నాము తలుచుకున్నాము కొన్ని వెంటనే అది ప్రసాద రూపమై మనకి హృదయ ప్రాంతంలో మాటగా రాస్తారు. అది హృదయ ప్రాంతం కూడా అనుకున్నాం. నేను తినే ఆహారం విజ్ఞాహుతి అయి నన్ను ఆరోగ్య యోగయుక్తిగా చేయుగాక. ఆరోగ్య యోగయుక్తిగా చేయాలి మనం తీసుకునే ఆహారం. కాబట్టి ఆ కృతజ్ఞత ఎలా ఉండాలో మరలా బాబు గారి సన్నిధిలో ప్రత్యక్షంగా మాస్టర్ మనకు అనుమతించారు. అలానే అప్పుడు కనుక మనం ఆచరిస్తే ఏమవుతాము? ముక్తుడు అవుతాం. జీవించుండగానే ముక్తిని పొందొచ్చు. ఎలా ముక్తుడంటే వాళ్ళు మనం ఏదో చెప్పుకుంటాం, ప్రాణి పదార్థము పరిస్థితుల చేత కట్టుబడని వాడు ముక్తుడు. ప్రాణి అంటే ఏమిటి? మన సృష్టి మనం అనుకుంటాం, నాకు నచ్చలేదండి వీడు, నాకు వీడంటే ఇష్టం తెలుసు అంటే ఒక రకంగా శత్రువు కింద భావిస్తాం. లేకపోతే అనేక ఉంటాయి.
మానవులతో కలిసి జీవిస్తున్నప్పుడు మనకి సహకరించలేకపోవచ్చు వాళ్ళని కూడా మనం తీసుకోం. అలానే ఏంటంటే ఈ జంతువు మంచిది కాదు, ఇది ఘోరముఖము, లేకపోతే ఇది మనకి హాని చేస్తుంది బ్రాహ్మణులందరూ కూడా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోమని చెప్తారు పాఠశాల గురుగారి ద్వారా మాస్టర్ గారు మనకు అందించింది. సకల జీవుల్ని ఆయన సృష్టించాడు. ఆ జీవుల్లో మనము కూడా ఒక భాగం. అది గుర్తుపెట్టుకొని మనం జీవించడం ద్వారా ఆ ప్రాణుల ద్వారా మనలో భావాలను బట్టి పాఠశాల గురుగారిని మాస్టర్ గారు అడుగుతారు, స్వామి మీకు భయం వేయటం లేదా అని. ఎందుకు భయం వేస్తుంది? పూర్వముల మధ్య ఎంత ఉన్నారు కదా అంటే ఆయన అన్నాడు కదా, మీరు అన్యమని భావిస్తున్నారు. అన్యమెందుకు? మనలో ఉన్నటువంటి జీవి రాతిలో ఉన్నది కూడా పరమాత్మ అంతా ఒక్కటే. ఇది మన సృష్టి చేసిన వాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆ భావన మర్చిపోయి నాకు ఏమైనా హాని చేస్తుందేమనే భావన ఉంటే ఆ భావంతో అవి మనం తను రక్షించుకోవడం మన మీద తయారు చేస్తాయి. అందుకని అలాంటి వ్యక్తులు చూసినప్పుడు అవతల వ్యక్తి మీరు మంచి కాదు అంటే మనలో భావానికి అద్దె కింద భావించామనుకోండి. అందుకని ఎవరిని చూడవద్దు. దీన్ని ఇంకా మనం ఉదాహరణ తీసుకుంటే వినాయకుడి పూజ చేసేదాం అంతే. మనకి పనికిరాని ఆకురాలు 20 ఏకవింశతి పత్రాన్ని అంటారు కదా, పూజ చేస్తాం కదా. మనకి గడ్డి కావాలంటాం, వేటిని చూడదు. దాని అనుభవపూర్వకంగా పాటలపాటి గురువు గారి సన్నిధిలో మాస్టర్ గారు అందించినటువంటి తత్వం కానీ అలాగే పదార్థము మనకి నీరు, దిక్కు, గాలి, అలానే మన చుట్టూ ఇవన్నీ కూడా మనకి ధనం. ప్రత్యేకించి ధనాన్ని చక్కగా వినియోగిస్తే మనకి సహకారం అవుతుంది. దాన్ని వినియోగించకపోతే మన పతనాన్ని కూడా తయారవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలగడం. కానీ దానికి నాకు డబ్బు సంపాదించాలనే ఆత్మతో చేయరానటువంటి అనేక దుష్కృత్యాలు మనం చేస్తాం. దానికి కట్టుబడడం. నేను తినడానికి కావాలి, నేను తిన్నది నలుగురితో పంచుకోవాలి. ఎవరెవరి శత్రువులు ఉన్నదంతా ఒక్కడే అని గుర్తించడం. బాబా చూసిన పెట్టుకోగలిగి నాకెవరి శత్రువులు ఉంది, నాకెవరు హాని చేస్తారు? ఎవరైనా హాని చేయగలుగుతారంటే భగవంతుడు ఆజ్ఞకి లోపలి జరుగుతుంది. ఆయనలో భాగమే. కాబట్టి ఈయన నా శత్రువు అయిపోతాడు, మిత్రుడు అవుతాడు. కాబట్టి అందరిలో ఉన్నదని అందుకే ఒకటే చైతన్యం గుర్తుపెట్టుకోవటమే ప్రాణి పదార్థము. అలానే పరిస్థితుల్లోన ఏదైనా ఒక సత్కార్యం చేయాలనుకుంటాం. అనేకమైనటువంటి అననుకూల పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి. అప్పుడు ధనం సమకూరవచ్చు, సాధ్యవాళ్ళు సహకరించుకోవచ్చు, మనకే అనారోగ్యం కలగవచ్చు, రోగంతో. కానీ ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుంటే దాని వైపు నువ్వు అనిపిస్తే ఆ ప్రకృతి సహకరిస్తుంది. ఇది మాస్టర్ గారు భరద్వాజ గారి సన్నిధిలో ప్రత్యక్షంగా పొంది మనందరికీ కూడా అందించింది. అయితే చివరిగా భగవంతుడి దగ్గర ఆధ్యాత్మిక అనేది భగవంతుడి కృప వల్ల లభిస్తుందా మన ప్రయత్నం వల్ల అంటే మన కృషి సాధనకి భగవంతుడి యొక్క కృషి తోడవుతూనే అది సఫలీకృతం అవుతుంది. కాబట్టి సాయినాథుడు కూడా ఒక్కడుగు నా వైపు 10 అడుగులు నేను నీ వైపు వేస్తాను. ఈ సత్యాన్ని అంతా కూడా సాయినాథుడు తన ఆచరణ ద్వారా మనం చూపించినాడు. అయితే ఆయన పకీరైన బోధించాడు. దాన్ని ఇంకా తేటతనంగా అందించాలి అనే రూపాల్లో ఒక గృహస్థుగా తన అనంత బిడ్డని తీర్చిదిద్ది దాని దగ్గరికి తరిపీటు తయారు చేసి లక్షలాది మంది సుఖమైన మార్గంలో పయనింపజేయాలని అనుకున్నారేమో సాయినాథుడు. అందుకని 63లో సాయినాథుడు దర్శించిన తర్వాత 69లో పాటగారిని దర్శించడంతో సాయి సంప్రదాయం ఎంత ఉత్తమమైందో, ఉన్నతోత్తమైందో, ఉత్కృష్టమైందో ఇప్పుడున్న నేటి సమాజానికి మంత్రోపదేశం లేకుండా, మంత్రం అంటే శక్తి, బీజము, కీలకము, ముద్ర అనే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మంత్రోపసారం చేసింది కాకుండా సాయినాథుని నిష్ఠా సబూరైనటువంటి ఒక 2 దక్షిణ సమర్పణ చేస్తే అంటే అచంచలమైన విశ్వాసం ఒక పైసా సర్వకాల సర్వావస్థలు ఎందుకు చెదిరిపోయినటువంటి దృఢమైన నమ్మకం ఈ సృష్టిలో సద్గురువుకి తెలిసే సర్వము జరుగుతున్నది. ఆయనకు ఆజ్ఞకు లోపలే జరుగుతున్నది. తగు రీతిగా మనం ప్రవర్తించడమే మన కర్తవ్యం భావించి ఉండిపోవడమే 2 పైసా. ఆ 2 పైసలు కనుక సమర్పిస్తే చివరికంతా గమ్యం చేస్తారు. అంతే తప్ప మానవత్వం అనేటువంటి బీజాన్ని
చుట్టూతో ఉన్నటువంటి సహృదయము, సౌశల్యము అనేటువంటి యొక్క సహనం అనేటువంటి కీలకం అనేటువంటి దాన్ని, అలానే మానవుడు అనేటువంటి ముద్రను కోల్పోయిన మనం ఏ మంత్రాన్ని జపిస్తే ముక్తి పొందాం. కాబట్టి సాయి మార్గం ఉత్తమం చెప్పి మరలా పాకాత్వాది గురువు గారి ద్వారా భారద్వాజ మాస్టర్ గారు ద్వారా మనకి అందించారు సాయినాథుడు. అందుకనే మాస్టర్ గారు పాకాత్వాది గురువు గారు దర్శించడం ఆంతర్యం. అందుకు సాయి ఎంత అద్భుతమైందో మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారికి అనుమతించింది కాబట్టి గొప్పగా చెప్తారు అనుకోవచ్చు. కానీ గాయత్రి మంత్ర సిద్ధి పొంది ఆ స్థితిలో ఉన్నటువంటి పాకాపాటి గురువు గారు మంత్రోపదేశం భరద్వాజ మాస్టర్ గారికి చెప్పారు. అప్పుడు మనమంతండి. కాబట్టి సాయి మాత్రం ఎంత ఉత్తమమైందో ఉత్కృష్టమైందో వారి ద్వారా తెలియజేశారు. పైగా ఫకీరైనటువంటి సాయినాథుడు బ్రహ్మచారి నుంచి పాకాపాటి గురువు గారి ద్వారా గృహస్థుగా మాస్టర్ గారు చెప్పారు. లేకపోతే ఈరోజు మనందరికీ కూర్చొని మాట్లాడుతున్న ప్రసక్తే లేదు. వారు కూడా హిమాలయానికి పోయి చాలా కొనసాగించాలనుకున్నారు. కాబట్టి గృహస్థులుగా తీర్చిదిద్ది వారిని మాస్టర్ గారిని మన మధ్యలో నిలవడానికి పాకాపాటి గురువు గారు ద్వారా సాయినాథుడు చేసిన అద్భుత లీలా విలాసాలు, ఇలా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు సాయి చెప్పినవి బాబు గారి ద్వారా తను అందుకని మాస్టర్ గారు అందిస్తున్నారు. పాకాపాటి గురువు గారి ద్వారా మనకు అందించినారు. తన ద్వారా చివరిగా ఒకరోజు శివుడు అలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే పార్వతి వచ్చి అడిగేది, స్వామి ఈ సృష్టిలో అందరూ కూడా మహర్షులు, సాధువులు వీళ్ళందరూ కూడా మీ గురించి ధ్యానం చేస్తూ ఉంటారు కదా, మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు అని. అప్పుడు అంటే ఆయన అడిగారు ఇక్కడ చూసి, పార్వతి నువ్వు నాలో అర్ధాంగివి, నా అర్ధాంగివి నాలో సగభాగాన్ని. అర్ధనాన్ని సరిపడుతుంది కదా, నేనేం ధ్యానిస్తుంటానో నీకు తెలియదా? తెలుసు. కానీ ఇలా ఎదురుగా కూర్చునేటువంటి ఋషులందరూ కూడా ఎవరిని ధ్యానిస్తున్నా, నన్ను ధ్యానిస్తుంటే నేను ఎవరిని ధ్యానిస్తున్నాను అని వాళ్ళ యొక్క సంశయాన్ని నివృత్తి చేయడానికి నువ్వు నన్ను అడిగావు. కానీ ఏం చేస్తున్నాను నువ్వు తెలిసింది, ఎవరిని ధ్యానిస్తున్నాను అంటే నీ బిడ్డల మీద అవాజ్యమైన ప్రేమతోటి నీవు వారు అడగలేటువంటి ప్రశ్నని నన్ను అడిగావు. అంతే తప్ప చెప్తున్నానని చెప్పేసి చెప్పాను. అదే గురి గీత, శివపార్వతుల సంవాదం. అంటే తన అన్నింటి బిడ్డల మీద ప్రేమతో పార్వతి శివుని అడిగింది. శివపార్వతి సంవాదం అంటే గురి గీత. అలానే మాస్టర్ గారు తాను ఉద్ధరించుకోవడానికి మహాత్ముల్ని దర్శించలేదని నా భావన. మా సాయి చెప్పినటువంటి నిర్దిష్టమైన మార్గాన్ని, తాను అడిగిన తత్వాన్ని అనేక మంది మహాత్ముల రూపంలో అందిస్తున్నాడయ్యా సాయినాథుడు. నేను కూడా ఒక సాధకుడిలాగా నిత్యము ఈ జీవితం మీతో పాటు కలిసిస్తాను అని చెప్పి మనకి అందించడం కోసంగా తాను ఆచరిస్తూ ఆ మహాత్ముల యొక్క బాధ సాయి తత్వాన్ని, తద్వారా మనం భేదభావాన్ని కనీసం జీవుల పట్ల, జంతువుల పట్ల పక్కనిచ్చేసి మహాత్ముల పట్ల కూడా భేదభావం లేకుండా ఒక్కటే ఈ సాయినాథుడు ఈ అనేక రూపాలలో తన అవతార కార్యక్రమం నిర్వహిస్తున్నారని భావించి వారితో కలిసి వెలిసి వారు అందించినటువంటి జ్ఞానాంశాన్ని అందుకొని ముందులో అడుగు వేయడానికే మాస్టర్ గారు చేసిన వ్యక్తి మహాత్ములు దర్శించడంలో. అలా మహాత్ములు సాయినాథుడి తత్వాన్ని పాకాపాటి గురువు గారి ద్వారా మాస్టర్ గారు అందుకని మనకు అందించున్నారు. కాబట్టి ఈరోజు మంత్రోపదేశాల కోసం పరిమితకుండా కేవలం పరిమితి చెందడానికి కార్యక్రమం ఉన్నతంగా అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి జ్ఞానాంశాన్ని అందించింది పాకాపాటి గురువు గారి చేత. లౌకికంగా పాకాపాటి గురువు గారి చేత ఎవరైనా నన్ను అడిగితే, బాబు వివాహం కాని మాస్టర్ గారిని గృహస్థం చేశారు. ఎవరైనా వివాహం కాని వాళ్ళంటే చక్కగా పాకాపాటి గురువు గారి చేత చదువుకోండి, సరిపోతుంది. మంత్రోపదేశం తత్వం ఏంటో కావాలా వాళ్ళు చదువుకోండి. మీకు ఈ సృష్టిలో చైతన్యం అంతా మీరు ఎదుగుదలకి జీవించాలా పాకాపాటి గారి చరిత్ర చదువుకోండి. ఆ మార్గాన్ని అక్షరూపంలో అందించారు మాస్టర్ గారు. దాని వాక్కు ద్వారా మీతో నాకు సాయశక్తులు ఉన్న పరిమితి సమయం అందించడానికి ప్రయత్నం చేశాను. దోషాలుంటే నాకు గమనించి వాళ్ళ నచ్చిన స్వీకరించి ఆచరణ చేసే ఆ బాబు సాయి మాస్టర్ కృపానుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి.